మనం మనిషి చనిపోతున్నప్పుడు మనం ఏం బట్టలు కట్టుకోవాలా, ఏం సౌకర్యాలు ఉండాలనేటువంటిది అవసరం లేదు. అప్పుడు మనిషే చచ్చిపోతానప్పుడు 4 లేబర్ కోడ్ అనేటువంటి వచ్చినప్పుడు పార్లమెంట్లో ఆమోదించబడిన తర్వాత రేపు అమలు అయితే మనం కొట్లాడడానికి ఏమీ లేదు. మనం డిమాండ్ చేయడానికి కూడా, సమ్మె చేయడానికి కూడా లేనటువంటి ఒక సీరియస్ పరిస్థితి ఉంది. కనుక ఈ కార్మిక వర్గం ముందు ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సినటువంటి తక్షణ కర్తవ్యం ఇది. కార్పొరేట్ సంస్థల యొక్క ప్రయోజనాల కోసం వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళ పెట్టుబడుల రక్షణకు, లాభాలకు, సంపద పోగు చేయడానికి అవసరమైనటువంటి విధంగా ఆ చట్టాలను మార్పు చేసుకున్నారు. ఎందుకంటే కార్మికులు సమ్మెలు, సంఘాలు పెట్టకుండా, సౌకర్యాలు లేకుండా, వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి 47 కంటే ముందు లేదు, 47 తర్వాత మనం కార్మిక వర్గానికి చట్టాలు రానప్పుడు, లేనప్పుడు ఎట్లయితే కట్టుబానిసలుగా మనం పనిచేసామో అట్లా తిరిగి పనిచేయడానికి కావాల్సినటువంటి విధంగా ఈ మార్పులు ఉన్నాయి. కానీ ఇది కార్మిక వర్గానికి ఉరితాళ్ళు, మరణ శాస్త్రం ఇంకేం లేదు దీంట్లో. అందుకే ఇది మన ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం. మన మేడే పిలుపు కూడా 139వ మేడే పిలుపు కూడా మోడీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం అమలు చేయబోతున్నటువంటి 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడండి, ఇదే మెయిన్ మన స్లోగన్. దాని తీవ్రత మొత్తం ఇవాళ 50 కోట్ల మంది ప్రజానీకం యొక్క సంఘటిత, అసంఘటిత కార్మిక వర్గం యొక్క 50 కోట్ల మంది కార్మిక వర్గం యొక్క భవిష్యత్తు దాని మీద ఆధారపడింది. కట్టుబానిసలుగా మళ్ళీ పనిచేయడమా, చావో లేవు అని రేపు దీర్ఘకాలిక సమ్మెలు కూడా మనం నిలబెట్టాలనేటువంటిది ఏదైతే ఉందో అది మనం తేల్చుకోవాల్సినటువంటి మనకు ఒక కర్తవ్యంగా ఉంది. ఇక మన ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ అనేటువంటి అంశాలు ఉన్నాయి. 73 దాకా ఈ దేశంలో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలు జాతీయం చేయబట్టి, అది బ్యాంకింగ్ కానీ, బీమా రంగాలు, అన్ని రంగాలు, దాదాపు ఆయిల్ రంగాలు, గ్యాస్ రంగాలు, ఇవన్నీ కూడా మన కాల్లో కూడా మన వర్కింగ్ క్లాస్లో కూడా వివరించినాం. బీజేపీ ప్రభుత్వం వచ్చినటువంటి 10 సంవత్సరాల కాలంలో అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో 10% తగ్గించబడ్డాయి. పర్మనెంట్ ఉద్యోగాలు 100% నుంచి 10% కుదించబడ్డాయి. ఇదివరకు 100% 100 మంది కార్మికులు ఉంటే 100 మంది పర్మనెంట్ వాళ్ళు ఉంటే ఇప్పుడు 10 మంది మాత్రమే పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు, 90 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. ఇది అనేక సంస్థల యొక్క డాటా తీసినప్పుడు మనకు కనబడేటువంటి ఎన్టీపీసీలో దేశంలో 26 సంస్థలు ఉంటే, 26 ఎన్టీపీ సంస్థలు ఉంటే వాటిలో ఇవాళ 5% మాత్రమే పర్మనెంట్ వర్కర్స్ ఉన్నారు. అట్లా అన్ని దేశంలో ఉన్నటువంటి కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా మహారత్న, నవరత్న, మినీరత్న కంపెనీలు 91 ఉన్నాయి ఈ దేశంలో. పబ్లిక్ సెక్టార్, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ 267 సంస్థలు ఉన్నాయి. ఈ 267 సంస్థలు కూడా దేశంలో ఏ ఒక్కటి 100% ప్రభుత్వ రంగ పరిశ్రమగా లేదు. 24% నుంచి 100% దాకా అన్ని ప్రైవేటీకరణ చేయబడేటువంటి సంస్థలు. అందుకే ఈ ప్రైవేటీకరణ ఆపాలి, దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ఆపాలి అనేటువంటిది మన ముందున్నటువంటి ఒక ఈ డిమాండ్ మీద మనం ఉద్యమం చేయాల్సినటువంటి కర్తవ్యం మనం. ఎందుకు దీనివల్ల వచ్చేటువంటి నష్టాలు ఏమిటి? ఇవన్నీ ఏమి లేదు. ఒకటి,
కార్మికులంతా కూడా పర్మనెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళంతా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో మారుతారు. కనీస వేతనాలు ఉండవు, ప్రైవేట్ సంస్థలు కనుక రిజర్వేషన్లు ఉండవు. ప్రభుత్వ రంగ పరిశ్రమలకు వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా ప్రైవేట్ రంగ పరిశ్రమలు పోయి వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. కనుక ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కార్మిక వర్గానికి ఉద్యోగ భద్రత లేనటువంటి ఒక పరిస్థితిని తీసుకొస్తుంది. కనుక ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ ఆపాలి. మొత్తం కూడా అటువైపు ప్రైవేటీకరణ వైపు కాంట్రాక్ట్ కార్మికుల్ని నియమించేటువంటి ఒక వైపు పోతా ఉంది. ఇది మనం పార్ట్ టు ది వర్కింగ్ క్లాస్లో మనం రూపొందించుకున్నటువంటి కర్తవ్యాలు. అదేవిధంగా ఇవాళ ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమలు అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ మీరందరూ చూడండి, ఇక్కడ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు పరిశ్రమల్లో అన్నింటిలో మన రాష్ట్రంలో కూడా ఒక 3 లక్షల మంది ప్రభుత్వ రంగ పరిశ్రమల సంస్థల్లో పనిచేసే వాళ్ళు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. కనుక వీళ్ళందరికీ పర్మిట్ చేయాలి, లేదు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్. ఇది మన ముందు ఈ కర్తవ్యాన్ని మన ఐఎఫ్టియు జాతీయ కమిటీ కూడా ఈ రంగం మీద దేశవ్యాప్తంగా మనం కేంద్రీకరించాలి అనేటువంటిది ఇందాక ప్రదీపన కూడా చెప్పింది. ఈ రంగం మీద మనం కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్మికులను ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన ఒరిస్సా స్టేట్లో పెద్ద ఎత్తున అన్ని రకాల ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి అన్ని రకాల కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు మన ఇంటి కింద ఉన్నారు. పెద్ద ఎత్తున మిలిటెంట్ ఉద్యమాలు నిర్వహిస్తాము. అందుకే ఈ రంగం మీద దేశవ్యాప్తంగా సీరియస్ సమస్యగా ఉంది. ఉద్యోగ భద్రతలు లేవు. దీంట్లో ప్రభుత్వ రంగ పరిశ్రమలో ఉన్నటువంటి అవుట్సోర్స్ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, స్కీమ్ వర్కర్స్ ఉన్నారు. దేశంలో ఆశా అనేవాడి వాళ్ళు దాదాపు 36 లక్షల మంది ఉన్నారు ఇవాళ దేశవ్యాప్తంగా. కనుక ఈ రంగంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్కీమ్ వర్కర్స్ అందరినీ పర్మిట్ చేయాలనేటువంటిది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ ఉన్నప్పటికీ దేశంలో ఎక్కడ కూడా ఒక్క సంస్థ కూడా ఏ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటి సమాన పనికి సమాన వేతనాలు అమలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి లేదు. అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులు దేశంలో 90% మంది వాళ్ళే ఉన్నారు. ఉద్యోగ భద్రత లేదు, సమగ్ర చట్టాలు లేవు, అదేవిధంగా వెల్ఫేర్ బోర్డులు లేవు, 60 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళ పెన్షన్స్ లేవు, పిఎఫ్ఈఎస్ఐ లేవు. కానీ ఇవన్నీ దేశంలో 90% ఉన్నటువంటి 50 కోట్ల మందిలో 90% ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికుల యొక్క సమస్యలు ఏదో లేవు, వాళ్ళని ఆర్గనైజ్ చేయాలి, వాళ్ళ మీద మనం కేంద్రీకరించాలి. ఇవన్నీ కూడా ఇతర వివిధ రంగాల సంస్థలు అన్నీ కూడా ఇతర అనేక సమస్యలు కార్మికుల యొక్క ప్రధాన సమస్యలన్నీ కూడా మనం పార్ట్ టు ది వర్కింగ్ క్లాస్లో చెప్పినాం. దీంతో పాటు ప్రధానంగా మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కార్మికుల సమస్యల్ని పరిష్కరించకపోగా, లేదు పక్క ప్రైవేటీకరణ, లేదు 4 లేబర్ కోడ్, ఇవన్నీ కూడా తెస్తూ ఇంకోవైపు దేశంలో హిందూ మతోన్మాద ఫాసిస్ట్ చర్యల్ని కొనసాగిస్తూ ఉంది. ఫాసిస్ట్ ప్రభుత్వం వేరు, ఫాసిస్ట్ విధానాలు వేరు. ఫాసిస్ట్ విధానాలతో వాళ్ళ కార్మికుల మధ్య విభజన, మత విభజనని, ప్రజల మధ్య మత విభజనని తీసుకొచ్చి ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రజల కార్మికుల ఏ సమస్యలు పరిష్కరించకుండానే వాళ్ళ తిరిగి అధికారంలోకి రాగలిగింది, మత విభజన చేయగలిగింది, ప్రజల మధ్య చిచ్చు పెట్టగలిగింది. కనుక బీజేపీ ప్రభుత్వం యొక్క ఈ ఫాసిస్ట్ చర్యలకు వ్యతిరేకంగా కూడా మనం జరిగే పోరాటాల్లో మనం కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం.
అదేవిధంగా అంతర్జాతీయంగా జరిగేటువంటి అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇవాళ అమెరికా అన్నదమ్ములతో ఇజ్రాయెల్ గాజా మీద మొత్తం గాజా జాతిని మొత్తం కూడా ధ్వంసం చేయడానికి, జాతిని లేకుండా చేయడానికి చేసినటువంటి చర్యలన్నీ కూడా మనం చూసాం. 50,000 మంది చనిపోయినటువంటి ఒక పరిస్థితి. కనుక అంతర్జాతీయంగా ఇట్లాంటి సామ్రాజ్యవాద దురహంకార దాడుల్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం, వాటికి సంఘీభావంగా నిలబడాల్సినటువంటి అవసరం ఐఎఫ్టీగా ఉంది. మన కర్తవ్యాల్లో కూడా అట్లాంటి ఉద్యమాలకు మనం సంఘీభ ఉద్యమాన్ని మనం నిర్మించాల్సినటువంటి అవసరం. అదేవిధంగా దేశంలో ఇతర వర్గాలు, అది రైతాంగం కానీ ఇతర వర్గాలు చేస్తున్నటువంటి వాళ్ళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నారు. వ్యవసాయ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, అదేవిధంగా కనీస మద్దతు ధరలకి వాళ్ళ డిమాండ్స్ తోటి మనం చూసాం. ఢిల్లీలో ఉద్యమం చేశారు, మనం కూడా సంఘీభ ఉద్యమం చేశాం. ఇవాళ వాళ్ళు మనం కలిసి దేశవ్యాప్త సమ్మెలో కూడా మనం పాల్గొంటున్నాం. రేపు మే 20న జరిగేటువంటి సమ్మెలో కూడా వాళ్ళు మన సమ్మెను బలపరుస్తూ ఉన్నారు. రైతాంగం, కార్మిక వర్గం కలిసి వాళ్ళ గత 3-4 సంవత్సరాలుగా వాళ్ళ డిమాండ్ మన డిమాండ్ పెట్టి వాళ్ళ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఉద్యమాలు చేస్తా ఉన్నాం. అట్లాంటి ఐక్య ఉద్యమాలు, సంఘీభ ఉద్యమాలు ఇవన్నీ కూడా మనం జనరల్గా ఏముంటుంది, మన కార్మికుల యొక్క స్వభావం కానీ మన సమస్యలు మనం పట్టించుకుంటే సరిపోతుంది. దాంట్లో మా డిమాండ్ ఉందా లేదా, లేకపోతే ఇతర డిమాండ్లతో మనం సంఘీభ ఉద్యమాలు చేసినప్పుడు మా సమస్యలు లేవు కదా అనేటువంటిది కూడా చూస్తారు. కానీ అట్లా కాదు. ఇవాళ ఖచ్చితంగా ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కలిసి ఉద్యమాలు చేస్తే మాత్రమే అది సాధ్యం, మన సమస్యల పరిష్కారం అనేటువంటిది. అందుకే సంఘీభ ఉద్యమాల్లో మనం ముందుండాలి. సంఘీభ ఉద్యమాల